माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यामुनतीरवनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरिनाम संकीर्तन की जय। भगवत गीता यथातथम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। సో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా తెలుగు అర్థమవుతుందా లేదా ఇంగ్లీష్ ఎవరికైనా అవసరం అవుతుందా? చక్రపాణి సో తెలుగులోనే చెప్పుకున్నాం కదా. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య
नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिति नामिने नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ఓకే, సో ఈరోజు భగవద్గీత నుండి కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు కుటుంబ వ్యవస్థ అనేటువంటిది అవసరం అనే విశేషాలు మనం తెలుసుకుందాం. మరి దీని గురించి మనకి భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు తాను యుద్ధం చేయడానికి ఉన్నటువంటి అభ్యంతరాల గురించి చెబుతూ ఆ క్రమంలో అతడు ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎందుకు చాలా ముఖ్యం అనే దాని గురించి వివరిస్తాడు. కాబట్టి దాని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. కాబట్టి ఇప్పుడు నేను చర్చించేది భగవద్గీత మొదటి అధ్యాయం నుండి 39, 40, 41, 42, 43 ఈ శ్లోకాలు మనం చర్చిద్దాం ఈరోజు. ఎందుకంటే ఈ శ్లోకాల్లో మనకి దాని గురించిన విశేషాలు తెలియజేయబడ్డాయి కాబట్టి. కులక్షయే ప్రణశ్యంతే కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోపి భవత్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధముగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. ఇక్కడ చూస్తే మనకి భగవద్గీతలో అనేకమైనటువంటి విషయాలు చర్చించబడ్డాయి. మనకి 2వ అధ్యాయంలో మనం క్రితం వారం మనం చర్చించాం. 2వ అధ్యాయంలో మొట్టమొదట కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి ఉపదేశాలు దేని గురించి చేశాడు? ఆత్మతత్వం గురించి ఉపదేశాలు చేశాడు కదా. అయితే అసలు ఎందుకని అర్జునుడు ఈ ఆత్మతత్వాన్ని అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడయ్యాడు? ఎందుకని కృష్ణుడు అర్జునుడిని ఎన్నుకున్నాడు ఈ విధంగా భగవద్గీత జ్ఞానాన్ని తెలియజేయడం కోసం? భక్తుడు అంటే స్నేహితునిగా సఖ్యభావంలో కృష్ణుడి యొక్క భక్తుడు అనమాట. అంటే భక్తులు భగవంతునితో వివిధ రకాల సంబంధాలు కలిగి ఉంటారు. అందులో అర్జునుడు సఖ్యభావంలో ఉన్నటువంటి భక్తుడు, స్నేహభావంలో ఉన్నటువంటి భక్తుడు. అయితే దీనికంటే మరొక విషయం కూడా ఉంది, మనకు ఆచార్యులు చెప్తారు. ఎందుకని అర్జునుడు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హత పొందాడంటే అతనికి ఉన్నటువంటి దయ అనేటువంటి లక్షణం వల్ల అని చెప్పి ఈ మొదటి అధ్యాయం చివరి శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో మనం చూస్తే, ఎందుకంటే అర్జునుల్లో ఈ దయ అనేటువంటి లక్షణం ఉంది. ఇది ఎలా వచ్చింది అసలు చూడండి. అందుకే ఇప్పుడు మనం ఈరోజు చర్చించే విషయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే అసలు ఆత్మజ్ఞానాన్ని పొందే స్థాయికి మనిషి వెళ్ళాలంటే ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు చూడండి, సమాజంలో మనం చూస్తాం అత్యధిక శాతం మందికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఏ విధమైనటువంటి ఆసక్తి కూడా లేదు కదా, మనం చూస్తున్నాం. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? వాళ్ళు కూర్చోడానికి ఏర్పాటు చేయండి. కారణాలు ఏమై ఉంటాయి? అసలు ఆత్మజ్ఞానాన్ని పొందడానికంటే కూడా ముందుగా
మనకి ఎందుకంటే రకరకాల స్థాయిల్లో ఈ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మనిషి యొక్క మనుగడ అనేది రకరకాల స్థాయిల్లో ఉంటాయి. అంటే మనం చూస్తే 84,00,000 రకాల జీవరాశులు ఉన్నాయి కదా మనకి. ఈ 84,00,000 జీవరాశుల్లో ఏ జీవరాశి చాలా విశేషమైనటువంటిది? మానవ జన్మ అనేది విశేషమైనటువంటిది. మరి ఈ మానవ జన్మలో కూడా మనం చూస్తే అనేక ఆహ్, తరగతుల్లో ఈ మనుషులు అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? మనుషుల్లో కూడా అనేక రకాలు ఉన్నారు. అత్యంత అధములైనటువంటి మనుషులెవరు? ఆదిమ జాతుల వాళ్ళు. హ్మ్. ఆదిమ జాతుల వాళ్ళంటే ఎవరు? అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు కదా! వస్త్రాలు కూడా లేకుండా తిరిగేటువంటి వాళ్ళున్నారు. అంటే అనాగరికులు, నాగరికులు అనేటి వాళ్ళు ఇద్దరున్నారు. ఇప్పుడు ఈ అనాగరికులు, నాగరికులు ఈ ఇద్దరిలో ఎవరు ఉన్నతమైన వాళ్ళు? నాగరికులు ఉన్నతమైన వాళ్ళు. నాగరికులంటే ఎవరసలు? ఎవరిని నాగరికులంటారు? హ్మ్. చెప్పొచ్చు ఎవరైనా సరే. ఎవరిని నాగరికులని జెప్పి అంటాం? నాగరికులని ఎవరిని అంటామంటే, జీవితంలో కొన్ని నియమాలను పాటించేవారిని నాగరికులంటాం. నియమాలు పాటించేవాళ్ళంటే ప్రతి ఆహ్, మనిషికి మాత్రమే కాదు, ప్రతి జీవికి ఉన్న 4 మౌలిక అవసరాలేమిటి? ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేటువంటివి కదా! కాబట్టి మనుషుల్లో ఎవరైతే ఈ ఆహార, నిద్ర, భయమైథునాల విషయంలో నియంత్రణ కలిగి ఉంటారో, అంటే కొన్ని నియమాలు పాటిస్తారో వారినేమంటారు? నాగరికులు అని చెప్పి అంటారు. సరేనా? మరి ఈ నాగరికులలో నాగరిక మానవ సమాజం అని అన్నామంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. అంతే కదా! కుటుంబ వ్యవస్థ అనేది ఉంటేనే వాళ్ళు నాగరికులని. కుటుంబ వ్యవస్థ లేకపోతే ఇప్పుడు జంతువులతో సమానం. అంతేనా కదా! జంతువులకి ఏమైనా కుటుంబం ఉంటుందా? చెప్పండి. అంటే మన జంతువుల్లో కూడా చూస్తాం కొన్ని జంతువులకి ఆహ్, కొన్ని జంతువుల్లో తమ సంతానం పట్ల చాలా అనురాగం, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ సృష్టిలో మీరు ఏది తీసుకున్నా ప్రతీది కూడా త్రిగుణాల్లో ఉంటుందన్నమాట. ప్రతీది కూడా సత్వరజస్తమో గుణాల్లో ఉంటుంది. ఉదాహరణకి ఆహ్, ఈ 84,00,000 జీవరాశులున్నాయి. ఇందులో ప్రతి జీవరాశి కూడా తీసుకుంటే మళ్ళీ అందులో కొన్ని సత్వగుణంలో ఉంటాయి, కొన్ని రజోగుణంలో ఉంటాయి, కొన్ని తమోగుణంలో ఉంటాయి. ఉదాహరణకి ఆవు సత్వగుణంలో ఉంటుంది. హ్మ్. చేప అంటే తమోగుణం, నీటిలో ఉండేటువంటివి. మధ్యలో ఉండేవి రజోగుణంలో ఉంటాయి. ఇట్లా. సో, మీరు ఏది తీసుకున్నా సరే, అంటే ఇప్పుడు ఇది సత్వగుణంలో ఉంది అన్నారనుకోండి. ఒక ఆవుని మనం సత్వగుణంలో ఉందన్నాం అనుకోండి. మళ్ళీ ఆ ఆవుల జాతిలో కూడా సాత్వికంగా ఉండే ఆవుల జాతులుంటాయి. రాజసికంగా ఉండే ఉంటాయి. తామసికంగా ఉండే ఉంటాయి. మళ్ళీ ఆ సాత్వికంగా ఉన్నటువంటి ఆవుల జాతుల్లో కూడా మళ్ళీ చూస్తే, మళ్ళీ అందులో ఇది కొంచెం సత్వగుణంలో ఉంది, ఇది రజోగుణంలో ఉంది, ఇది తమోగుణంలో ఉందని చెప్పొచ్చు. కాబట్టి భౌతిక ప్రపంచంలో మనం ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఈ వర్గీకరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. అందుచేత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే, నాగరిక సమాజము అంటే ఏమిటి అర్థం? ఏముండాలి? నాగరిక సమాజంలో ఏముండాలి? కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంటే ఏమిటి? ఒక ఒక పురుషుడు అంటే ఒక స్త్రీ యొక్క బాధ్యతను స్వీకరించడం. తన యొక్క సంతానం యొక్క బాధ్యతను స్వీకరించడం. ఆ! ఇందులో కూడా మనం చూస్తే సరే కుటుంబ వ్యవస్థ అనేది ఉంది. కానీ ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఉన్నతమైనటువంటి వ్యవస్థలున్నాయి ఇంకా మనకి. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలనేవి ఉన్నాయి. కానీ మన వైదిక సమాజంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటిది. అవునా కదా! అందుకే మనం చూస్తే ఎవరైతే ఈ కుటుంబ వ్యవస్థ ఒక పటిష్టమైనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వారు ఎక్కువ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపిస్తారా? లేదా సరైనటువంటి కుటుంబ వ్యవస్థ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపిస్తారా? చెప్పండి. ఆ! ఇప్పుడు గాలికి పుట్టి గాలికి తిరిగి అన్నట్టుగా ఉన్నవాడు వాడికి సంస్కారాలుంటాయా? లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నవాడికి సంస్కారాలుంటాయా? ఎందుకని?
ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి రక్షించారు, రక్షించేవాళ్ళు ఉన్నారు. వాడికి ఏది మంచి ఏది చెడు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా. ఉం? అందుచేత వాడు ఇలాంటి, ఎందుకంటే ఇప్పుడు వాడికి ఆసక్తి లేకపోయినా పెద్దవాళ్ళకి ఏది మంచి ఏది చెడో తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాడిని మంచి కార్యాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా ఆధ్యాత్మికంగా ఆసక్తి ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ పెద్దలు ఏం చేస్తారు, వాడికి ఒరే ఇదిగో ఇలాగా భగవంతుడి దగ్గరికి వెళ్తే ఇదిగో చూడమ్మా దండం పెట్టమ్మా అని చెప్పి అంటారు కదా, చూస్తుంటాం కదా. చాలామంది పిల్లలు వస్తారు, పిల్లలకు రాగానే పెద్దలు ఏం చెప్తారు, రే ఇదిగో స్వామి స్వామి ఉన్నాడు ఇక్కడ, దేవుడు ఉన్నాడు, అమ్మో కొడతాడు, దండం పెట్టు అని చెప్పి అంటారు. లేకపోతే కింద ప్రణామం చేయి అని చెప్పి అంటారు. లేకపోతే అదిగో భగవంతుడి ప్రసాదం ఇస్తున్నారు తీసుకో అని చెప్పి అంటారు. మరి ఇవి ఎవరు చెప్పాలి పిల్లవాడికి? వాటంతటి వాడికి తెలుస్తాయా? తెలియదు. ఎవరు చెప్పాలి? పెద్దవాళ్ళు ఉండాలి కుటుంబంలో. అదే కుటుంబ వ్యవస్థ లేనివాడు ఉన్నాడు అనుకోండి, అంటే ఇక్కడ కూడా మనం చూస్తే సొంత పుత్రుడు అనుకోండి, వాడు చెప్తాడు, పక్కవాడికి చెప్తాడా ఇలాంటివి? ఉదాహరణకి ఒక వ్యక్తి అంటే ఎవడికి వాడు ఏం చేస్తాడు, వాడి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తాడు, కానీ పక్కింటి వాడు చెడిపోతున్నా సరే చెప్పే అవకాశం ఉంటుందంటే ఈ రోజుల్లో చెప్పట్లే. పూర్వం అయితే ఒక గ్రామం అంటే గ్రామంలో ఎవరైనా సరే ఎవరినైనా మందలించవచ్చు అనమాట. చూడండి గ్రామ వ్యవస్థ ఎలా ఉండేదంటే, ఆ గ్రామంలో ఎవడైనా చెడ్డ పని చేస్తున్నాడు అనుకోండి, ఆ ఆ కుటుంబానికి చెందిన వాడే మందలించాలని ఏం లేదు. ఎవడైనా సరే ఎవరా బుద్ధి ఉందా లేదా నీకు, ఇలాంటి పని చేస్తావా నువ్వు అని ఎవడైనా సరే మందలించవచ్చు, ఆ అధికారం ఉంటుందన్నమాట. పోనీ కనీసం ఓకే వాళ్ళకి చేయకపోయినా కనీస బాధ్యత ఎవరికి ఉంటుంది? కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఇది నాది, వీడు నావాడు, వీడు నాకు సంబంధించిన వాడు అనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే తమ సొంత వాళ్ళు పాడైపోతుంటే సరిదిద్దుతారు, కానీ పక్క వాళ్ళు చెడిపోతే సరిదిద్దలేకపోవచ్చు. పక్క వాళ్ళకు కూడా ఒక కుటుంబం ఉందనుకోండి సరిదిద్దుతారు. పక్కవాడి కుటుంబం లేకుండా గాలికి పెరిగినోడు అనుకోండి, వాడిని సరిదిద్దగలరు ఎవరైనా? వాడు చెప్తే వింటారు ఎవరైనా? వినరు. అంటే ఇక్కడ ఏది ముఖ్యం మరి? చాలా కుటుంబ వ్యవస్థ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ విధంగా కుటుంబ వ్యవస్థలో ఉన్నవాడు, వాడికి శిక్షణ అనేది ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది. వాడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కూడా అర్హుడవుతాడు. అందుకే మనం భగవద్గీతలో చూస్తే మొదటి అధ్యాయంలో ముందు అర్జునుడు దేని గురించి బాధపడుతున్నాడు? ఎందుకని బాధపడుతున్నాడు? కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది యుద్ధం చేస్తే అని బాధపడుతున్నాడు. అందుకే అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత జ్ఞానాన్ని చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పలా. వేరే ఎవరికి చెప్పలా. ఎందుకంటే అర్జునుడికి ఆ బుద్ధి ఉందన్నమాట. ఎందుకంటే అతడు ఒక కుటుంబంలో పెరిగాడు. అతను కౌరవులు కూడా పెరిగారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళ మాటలు విన్నవాళ్ళ వాళ్ళు లేదు, పెద్దవాళ్ళ మాట వినలేదు వాళ్ళు. చూడండి తెలిసిపోతుంది కదా తేడా. కౌరవులు పాండవులు ఎందుకు ఇలా తయారయ్యారు, పాండవులు ఎందుకు ఇలా ఉన్నారు, కౌరవులు అలా ఎందుకున్నారు అంటే అనేక కారణాలు ఉన్నాయి మనకి చెప్పుకోవడానికి. కానీ మనకి చక్కగా కనిపించేది ఒక కారణం ఏమిటంటే, వీళ్ళు మంచి పెంపకం ఉంది వీళ్ళ దగ్గర. వాళ్ళకి మంచి పెంపకం లేదు, లేదా అంటే అవకాశం ఉంది వాళ్ళకు కూడా, అనేక రకాల కారణాలు ఉన్నాయనుకోండి. కానీ తండ్రి గుడ్డివాడు, తల్లి కూడా మరి కళ్ళకు గంతలు కట్టుకుంది. చూడండి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్డివాళ్ళు అయితే పిల్లలు ఏం చేస్తున్నారు ఏమిటనేది ఎంతవరకని భీష్ముడు వీళ్ళందరూ పట్టించుకుంటారు చెప్పండి. విదురుడు ఎంతైనా సొంత తల్లిదండ్రులు. ఇప్పుడు పాండవుల విషయంలో చూస్తే కుంతి సొంత తల్లి ఉంది కదా, సొంత తల్లి చూసుకుంటుంది. ఆమెమి కళ్ళ గంతలు కట్టుకోలేదు కదా, ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంది. కానీ కౌరవుల విషయంలో చూడండి ఏమైంది, ధృతరాష్ట్రుడు కళ్ళ గుడ్డివాడే, గాంధారి కూడా కళ్ళకి గంతలు కట్టుకుంది. అంటే ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని చూడలేదు. జీవితంలో ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని చూడలేదు. ఇంకోళ్ళు ఎలా తయారవుతారు చెప్పండి? అదవుతుంది కదా. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. అందుకే మనకు చూస్తే భగవద్గీతలో ఆత్మజ్ఞానం అనేది తర్వాత, ముందు మనిషిగా బతుకు. అందుకే మొదటి అధ్యాయంలో వీటి గురించి చర్చ వచ్చింది, క్రమక్రమంగా తీసుకువెళ్తుంది భగవద్గీత మీరు చూస్తే. అందుకే మొదటి అధ్యాయంలో ముందు కుటుంబ వ్యవస్థ గురించి చెప్పారు. అంటే ముందు అసలు మనిషి అంటే ముందు నువ్వు ఒక కుటుంబం అనేది ఉండాలి, ముందు నీకు ఒక సంస్కారం సభ్యత అనేవి ఉండాలి. అప్పుడు తర్వాత ఆలోచిద్దాం, నువ్వు శరీరం కాదు ఆత్మ, తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. అర్థమవుతుంది కదా. అందుకే వీటి గురించి ముందు ప్రస్తావన చేశారు, తర్వాత ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు. ఎప్పుడైతే నేను శరీరం కాదు నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత, సరే నువ్వు శరీరం కాదు ఆత్మ అంతే అర్థమైంది. తర్వాత మరి నువ్వేం చేయాలి, నీ కర్తవ్యాన్ని వ్యవహరించాలి, కర్తవ్యం గురించి చెప్పారు.
ఆ చేసేటువంటి కర్తవ్యం కూడా ఎలాగా చేయాలి? భగవంతుడి కోసం చేస్తే ఏమవుతుంది? భగవంతుడి కోసం చేయకపోతే ఏమవుతుంది? దాని గురించి వివరించారు. ఆ! ఆ తర్వాత ఈ జ్ఞానం గురించి వివరించారు. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా ఎలా పనిచేయాలో వివరించారు. చూడండి ఇవన్నీ కూడా ఒక వరుసగా మనకి వివరణ ఇవ్వబడిందనమాట. అందుకే ఈరోజు మరి అన్నిటికంటే చాలా ముఖ్యం. అందుకే అర్జునుడు దీని గురించి బాధపడుతున్నాడు. దీని గురించి అదే చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోపి భవత్యుత అని చెప్పన్నాడు. ఆ? కులక్షయము వలన, కులము అంటే ఏమిటి ఇక్కడ? కుటుంబము అని అర్థం. చూడండి, కులము అంటే కుటుంబము. కాబట్టి కుటుంబ నాశనం వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. మనం చూస్తున్నాం కదా కలియుగంలో ఈ కుటుంబాలు నాశనం అయిపోయాయా లేవా? ఎప్పుడైతే అందరూ కూడా గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్ళిపోయారో చూడండి, ఈ కుటుంబాలను నాశనం చేసింది ఏమిటి? అప్పట్లో అప్పట్లో యుద్ధం ఏమిటి? కురుక్షేత్ర యుద్ధం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని భయపడ్డాడు. అంటే ప్రతి కుటుంబము కూడా యుద్ధానికి ఎవరే వెళ్తారు? స్త్రీలు వెళ్తారా, పురుషులు వెళ్తారా? పురుషులే వెళ్ళేవాళ్ళు. మరి ఒక యుద్ధంలో ఒక పురుషుడు మరణించాడంటే ఆ పురుషుడు కుటుంబానికి తండ్రి అయినా ఉండొచ్చు, అతడు లేదా ఒక భర్త అయినా ఉండొచ్చు, లేదా అతడు ఒక పుత్రుడైనా ఉండొచ్చు. అంతే కదా, ప్రతి పురుషుడు ఒక తండ్రి కావచ్చు, లేదా ఒక భర్త అయి ఉండొచ్చు, లేదా ఒక పుత్రుడై ఉండొచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురు కదా కుటుంబాన్ని రక్షించాల్సిన వాళ్ళు. అందుకని భయపడ్డాడు ఎవరు? అర్జునుడు. కుటుంబ వ్యవస్థ నాశనం అయితే ఎలా అని చెప్పి. మరి ఆనాడు యుద్ధం వల్ల కుటుంబ వ్యవస్థ నశించిపోయింది. మరి ఈనాడు కుటుంబ వ్యవస్థ దేని వల్ల నశిస్తుందో చెప్పగలరా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఆనాడు కుటుంబ వ్యవస్థ యుద్ధం వల్ల కుటుంబ వ్యవస్థ నశించింది. మరి ఈనాడు కుటుంబ వ్యవస్థ దేని వల్ల నశిస్తుంది? ఈనాటి కుటుంబ వ్యవస్థ విద్యా విధానం వల్ల నశిస్తుంది. కాబట్టి ఈ ఆధునిక విద్యా విధానం ఇది ఒక యుద్ధం, మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆధునిక విద్యా విధానాన్ని పొందినవాడు కుటుంబాన్ని వదిలిపోతాడు. అంతే కదా. ఎప్పటి వరకైతే భారతదేశం వ్యవసాయ ఆధారితముగా ఉన్నదో అప్పుడు శతాబ్దాల తరబడి కుటుంబాలు కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే మనదైనటువంటి విద్యను మనం విడిచిపెట్టామో, ఎప్పుడైతే ఆధునిక విద్యను తీసుకున్నామో, ఈ ఆధునిక విద్య ఏం చేస్తుంది? ఈ ఆధునిక విద్య పొందినవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండేవాడు కుటుంబ పోషణ చేసుకోలేడు. వాడు ఏం చేయాలి? ఖచ్చితంగా వాడు వేరే వాడిపై ఆధారపడాలి. అంటే ఈ ఆధునిక విద్యా విధానం మనిషిని శూద్రునిగా మార్చుతుంది. పోనీ అదేదో వైదికమైనటువంటి శూద్రుడైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు శూద్రాధముడిగా మారుస్తుంది అనమాట. ఎందుకంటే వైదికమైన శూద్రుడు ఎలాంటి వాడు? శాస్త్రాల్లో శూద్రుడు అంటే ఎవరో తెలుసా? పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. అంటే బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు పనిచేసేవాడిని శూద్రుడు అంటారు. మరి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు వేరే దేశాలు వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే. బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? అదే పురములో అందరి యొక్క హితము కోసం పనిచేస్తాడు. అందుకే పురోహితుడు అని చెప్పి అంటారు. పురము యొక్క హితమును కోరేవాడు. క్షత్రియుడు ఏం చేస్తాడు? ఆ ప్రదేశాన్ని పాలిస్తూ, రక్షిస్తూ పన్నులు వసూలు చేస్తాడు. వైశ్యుడు ఏం చేస్తాడు? అక్కడే ఆహారాన్ని, వ్యవసాయాన్ని ఇవన్నీ కూడా గో సంరక్షణ చేస్తాడు, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడు, అలాగే వాణిజ్యం చేస్తాడు. మరి ఆ ముగ్గురు కూడా ఒకరిపై ఆధారపడలేరు. ముగ్గురు కూడా భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నవాళ్ళు. వారు ఇతరులపై పరాధీనత అనేది లేదు. వాళ్ళకి పరాధీనత ఉందా? లేదు. కాబట్టి వాళ్ళపై ఆధారపడేవాడు కాబట్టి శూద్రుడు కూడా గొప్పవాడే. చూడండి, అలాంటి వాడికి సేవ చేస్తే వాడిని శూద్రుడు అంటారు. కానీ ఈ ఆధునిక విద్యా విధానం ఏం చేస్తుంది? మనిషిని శూద్రునిగా కూడా కాదు, ఇంకా అధమంగా మార్చేస్తుంది. అందువల్ల ఏమవుతుంది? వాడు చదువుకుంటాడు ఎక్కడో పల్లెటూరు నుంచి. అసలు ముందు వాడు ఈ విద్యా విధానంలోకి రావాలంటేనే గ్రామాన్ని వదిలి పట్టణానికి రావాలి. పట్టణానికి వచ్చి చదువుకున్న తర్వాత మళ్ళీ వాడు గ్రామానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ ఇక్కడి నుంచి వేరే పక్కకి వెళ్ళిపోవాల్సిందే. హైదరాబాద్ వెళ్ళాలి, బాంబే వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి,
అమెరికా వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి చూడండి అది. కాబట్టి ఈ విద్యా విధానం కుటుంబం నుండి పురుషులని వేరు చేసింది. ఇప్పుడు స్త్రీలను కూడా వేరు చేస్తుంది. అంతే కదా! ఇప్పుడు కొన్నాళ్ళకి జరిగేది ఏమిటంటే అసలు కుటుంబం అనేదే ఉండదు. చూడండి. లేదు కదా! ఇప్పుడు కుటుంబం ఉందా? లేదు. వాడు చదువుకోవడానికి ఎక్కడికో వెళ్తాడు. చదువుకోవడానికి వెళ్ళి ఎవరినో పట్టుకుంటాడు అక్కడ. అంతే కదా! వాడు చదువుకుంటానికి వెళ్తాడు, వాడిని ఎక్కడో పట్టుకుంటాడు. ఉద్యోగానికి వెళ్తాడు, వేరే వాళ్ళని ఎవరినో పట్టుకుంటాడు. అంతే. అలా చదువుకుని వీళ్ళేం చేస్తారు, తల్లిదండ్రులు వీళ్ళు కష్టపడి చదివిస్తారు. చదువుకుంటాక వాడు వెళ్తాడు బయటికి. వెళ్ళినవాడు అక్కడే స్థిరపడతాడు తప్ప మళ్ళీ తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం ఉందా? లేదు. అంటే ఈ ఆధునిక విద్యా విధానం ఏం చేస్తుంది? ఆనాడు యుద్ధం ఏదైతే కుటుంబాలను విచ్ఛిన్నం చేసిందో, ఇప్పుడు ఈ ఆధునిక విద్య కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. మరి ఈ కుటుంబ వ్యవస్థ లేకపోవడం చేతనే వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు చెప్పేవాడు ఎవడూ లేడు. ఏది మంచో చెప్పేవాడు ఎలాగో లేడు. కేవలం ఏది చెడో చెప్పేవాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఈ విద్యా విధానంలో. బడికెళ్ళి, కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీలకు వెళ్ళి, కంపెనీలకు వెళ్ళి మనిషి ఏమి నేర్చుకుంటాడు? ఆచమనం ఎలా చేయాలి? సంధ్యావందనం ఎలా చేయాలి? జపం ఎలా చేయాలి? వ్రతం, పూజ ఎలా చేయాలి? ఉపవాసం ఎలా చేయాలి? అవి నేర్చుకుంటాడా? లేదు. కన్ను కొట్టడం ఎలాగా? అంతే కదా! చిన్నప్పుడు పిల్లలకి నేర్పారు, "రేయ్ కన్ను కొట్టరా" అని చెప్పి. మీ చిన్నప్పుడు మరి మీకు ఎవరు నేర్పారో లేదో తెలియదు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అదే నేర్పుతారు. రేపు పిల్లవాడు ఎవరే కన్ను కొట్టావా, కన్ను కొట్టడం వచ్చా నీకు? చూడు. లేకపోతే ఎలా చూసి కాపీ కొట్టాలి, లేదా దొంగతనాలు ఎలా చేయాలి, బీడీలు చుట్టలు లేకపోతే సిగరెట్లు ఎలా కాల్చాలి, మందు ఎలా తాగాలి, అశ్లీలమైనటువంటి చిత్రాలు ఎలా చేయాలి, లేకపోతే ఏమంటారు పందాలు ఎలా చేయాలి, బెట్టింగ్ ఎలా చేయాలి, చూడండి. అంతే కదా! ఇలా పనికిరాని పనులు ఎలా చేయాలి, ఇవే కదా నేర్చుకునేది. కాబట్టి చెడు ఏం చేయాలో నేర్చుకుంటాడు, చెప్పక్కర్లా సహజంగానే నేర్చుకుంటాడు. కానీ మంచి చెప్పేవాడు ఎవడు? మంచి ఎవడు చెప్తాడు చెప్పండి? మంచి ఎవడు చెప్తాడంటే వీడు నావాడు అనుకున్నవాడే కదా చెప్తాడు మంచి. వీడు ఇటుపోతే నాకెందుకు అనుకున్నాడు మంచి చెప్తాడా? చెప్పే అవకాశమే లేదు. స్నేహితులు ఉంటారు బయట, వాళ్ళ స్నేహితులు అనొచ్చు అసలు. ఫ్రెండ్స్ అనే మాటే వాడాలి మనం. కొన్ని ఏమంటారు ఇంగ్లీష్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ అనమాట ఇవి కొన్ని. స్నేహితుడు అనే పదానికి ఇంగ్లీష్లో లేదు, వెల్ విషర్ అనాలేమో బహుశా. అంటే ఫ్రెండ్ అదంతే. ఫ్రెండ్ అనే పదాన్ని వాడాలి. సైంటిస్ట్ అంతే, వాటిని అనువాదం చేయకూడదు అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు కానీ స్నేహితులు ఎవరు ఉండరు. స్నేహితులు అంటే ఎవరు? వాడి హితము కోరేవాడు. హితము కోరేవాడైతే, రే నువ్వు మీ తల్లిదండ్రులు అంత కష్టపడి నిన్ను ఆస్తులు అమ్ముకుని నిన్ను ఇక్కడ పంపించారు కదా చదువుకోవడానికి, నువ్వు వచ్చి ఇక్కడ ఇలా పాడైపోతున్నావేంట్రా, నువ్వు వాళ్ళకి మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసి వాళ్ళని ఏదో ఉద్ధరించాలి కదా, నువ్వు వాళ్ళని చూసుకోవాలి కదా అని చెప్తాడు వాడు. ఎప్పుడు మరి డబ్బులు ఉన్న దగ్గర పద మందేద్దాం అంటాడు. అంతే కదా! ఎందుకంటే వాడు స్నేహితుడు కాదు. ఎందుకంటే వాడికి వీడు నావాడు అనేటువంటి భావన లేదు. నావాడనే భావన ఉందనుకో వాడిని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే నావాడనే భావన ఉండాలన్నా ఏం చేయాలి? మనుషుల మధ్య సత్సంబంధాలు ఉండాలి. అందుకే కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. కానీ ఈ ఆధునిక సమాజంలో ఎవడికెవడు సరే మనం ఈ కాలేజీలో జాయిన్ అయ్యాం, జాయిన్ అయితే నాలాంటి వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు, వాళ్ళతో కలిసి ఉండాలి కదా కొన్నాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఎవడికి వాడి యమునా తీరే. అందుకే అసలు ఆత్మజ్ఞానం పక్కన పెడితే ముందు కావాల్సింది ఏమిటి? ముందు కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. ఉంటే వాడికి మంచి చెప్పేవాడు ఎవడో కూడా ఉంటాడు. అందుకే మొదటి అధ్యాయంలోనే దీని గురించిన చర్చ జరిగింది. కాబట్టి కుటుంబ నాశనం వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఎప్పుడైతే వాడు కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోతాడో ఇంకా వంశాచారాలు ఉంటాయా చెప్పండి? అసలు ఎవడున్నాడు ఆచారాన్ని పాటించడానికి? ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులు అవుతారు. చూడండి, వంశంలో మిగిలిన వాళ్ళంతా అధర్మపరులు అవుతారు. ఎందుకంటే వాడికి చెప్పేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. మీ తండ్రి ఎక్కడున్నాడయ్యా అంటే మా నాన్న ఎక్కడో వేరే దేశంలో ఉంటాడండి, లేకపోతే మీ నాన్న ఎక్కడున్నాడంటే ఆయన వేరే టౌన్లో ఉంటాడండి. ఇప్పుడు ఈ రోజుల్లో అలాగే కదా ఉంది. భార్య ఎక్కడో పని చేస్తుంటుంది, భర్త ఎక్కడో పని చేస్తుంటాడు, పిల్లలు ఎక్కడో ఉంటారు. ఎవడికి సంబంధం? కాబట్టి ఎవరు రక్షించేవాళ్ళు ఎవరు? ఎవరు ఏం చేస్తున్నారో? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో తల్లిదండ్రులు చూస్తున్నారా చెప్పండి? పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, దాని గురించి చూసే తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఊరికి డబ్బు సంపాదించి పడేస్తే హాస్టల్లో పడేసామనుకో
ఆ హాస్టల్‌లోడు చూసుకుంటాడని చెప్పి అనుకుంటారు. అలాగే భర్త ఏం చేస్తున్నాడో చూడడానికి భార్య ఎక్కడుంది, భార్య ఏం చేస్తుందో చూడడానికి భర్త ఎక్కడుంటున్నాడు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూడడానికి పిల్లలు ఎక్కడుంటున్నారు, విద్యార్థి ఏం చేస్తున్నాడో చూడడానికి గురువు ఎక్కడుంటున్నాడు. పూర్వం గురుకులాలనేవి ఉండేవి. అంటే శిష్యుడు ఎప్పుడూ కూడా నిరంతర పర్యవేక్షణలో ఉండేవాడు గురువు. ఎలా ఉండేది పూర్వం మనం చూస్తే గురువు ఉదయాన్నే లేచిపోయి పిల్లలందరిని లేపుతాడనమాట. లేపి పదండ్రా అంటే అందరూ కూడా బహిర్భూమికి వెళ్తారు అందరూ చూడండి పూర్వం. బహిర్భూమి అంటే అందరూ కూడా మల విసర్జనకి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత అందరూ కలిసి ఒకేసారి కాలువలో స్నానం చేస్తారు చూడండి. అంటే గురువు శిష్యుడిని ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటాడనమాట. వాడు తర్వాత అందరూ కలిసి ఒక దగ్గరే వస్త్రాలు ధరించడం అన్నీ. ఆ తర్వాత వాళ్ళు సంధ్యావందనం చేసినా, ఏం చేసినా, పూజ చేసినా మొత్తం గురువు అక్కడే ఉంటాడు ఎప్పుడు నిరంతర పర్యవేక్షణ. ఆ? కట్టెలు కొట్టడం, కట్టెలు కొట్టుకురండి, వంట చేయడం అన్నీ గురువు చూస్తుంటాడు, గురువు చేయిస్తుంటాడు అన్నీ కూడా. నివేదన చేయించడం, తర్వాత అందరిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ పెట్టడం. ఇప్పుడు గురువు పిల్లల్ని ఎక్కడ చూస్తాడు? ఫీజు కట్టామంతే, ఆయన పీరియడ్ టైం అవ్వగానే వస్తాడు, పాఠం చెప్తాడు, పోతాడు అంతే. అంతే కదా. పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తాడు సిగరెట్ కాల్చుకోవడానికి, వీళ్ళు కూడా వెళ్తారు సిగరెట్ కాల్చుకోవడానికి. ఒక్కోసారి ఇద్దరు కలిసి కూడా కాల్చుతుంటారు. విదేశాల్లో అయితే తరగతిలోనే సిగరెట్లు, తర్వాత మందు కూడా తాగుతుంటారు పాఠాలు చెప్పేటప్పుడు. అక్కడేం పెద్ద పట్టింపు ఏం లేదు, ఉన్నాయి అలాగే ఉంది. అది పరిస్థితి అనమాట. అందుకే వాళ్ళు ఏమవుతారు? అధర్మపరులు అవుతారు. చూడండి, వంశములో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి. చూడండి, ఇవన్నీ ఉన్నాయి. పుట్టినది మొదలుగా చనిపోయే వరకు వంశంలోని అలాంటి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. చూడండి, అంటే పెద్దలతో ఉండాలనే కదా, పెద్దల పర్యవేక్షణ ఉండాలి కదా. కానీ పెద్దలే లేకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? పెద్దలు ఉన్నా లేనట్టే, ఉన్నా మరణించినట్లే. ఎందుకంటే పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు కాబట్టి. కాబట్టి సంస్కార కర్మలు ఉన్నాయా? ఏమీ లేవు. అప్పుడు ఏమవుతుంది? వంశంలో మిగిలిన చిన్నవాళ్ళు ఆ ధర్మయుత అలవాట్లకు తయారు చేసుకుని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అంతే కదా. పిల్లలు ఏం చేస్తారు? చూసేవాడు ఎవడు లేడు, హాస్టల్లో పడేస్తారు తీసుకెళ్ళి ₹1,00,000 కట్టి. అక్కడ ఎవడు చూస్తాడు చెప్పండి? వాడు ఏం చేసినా ప్రోత్సహించేవాడు కానీ ఆపేవాడు ఎవడ ఉన్నాడా? లేదు కదా. మేము చదువుకున్నప్పుడు హాస్టల్లో ఒక్కోసారి హాస్టల్ వార్డెన్ రైడ్కి వస్తాడనమాట రాత్రి సమయాల్లో. హాస్టల్స్ అంటే చాలా దారుణంగా ఉంటాయన్నమాట. అసలు అక్కడంతా కూడా ప్రతి తమో గుణంలో ఉంటుందన్నమాట. అందుకే ఎడ్యుకేషన్ అంటే మ్యానిపులేషన్ అంతే, అదేమి రెక్టిఫికేషన్ కాదన్నమాట. హాస్టల్ వార్డెన్ ఒకటి తిరుగుతూ వచ్చేవాడు. అంటే కొంతమంది విద్యార్థులు ఉంటారు కదా, ఏమంటారు, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా ఆ దుర్వ్యసనాలు ఉన్న వాళ్ళందరూ కలుసుకుని గదుల్లో ఉంటారు. హాస్టల్ వార్డెన్ ఒకటి వచ్చేవాడు, వచ్చి రైడ్ చేసేవాడు అనమాట. రైడ్ చేస్తే వాళ్ళ బీరువాలన్నీ వెతికితే ఖచ్చితంగా పరుపులు ఎత్తితే మొత్తం సిగరెట్లు, లేకపోతే మొత్తం మందు సీసాలన్నీ దొరుకుతాయి అన్నమాట. హాస్టల్ వార్డెన్ ఏం చేసేవాడంటే మొత్తం ఇలా కొన్ని ఫ్లోర్లు, అంటే కొన్ని ఫ్లోర్లో వీళ్ళు ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తాడు, మొత్తం తీసుకెళ్ళి కిటికీలోంచి అవతల పడేస్తాడు. మొత్తం రైడ్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఏరుకుని మొత్తం వాడు మొదలు పెడతాడు తర్వాత. అది పరిస్థితి. కాబట్టి అధర్మయుత అలవాట్లను తయారు చేసుకుని తద్వారా ఏమవుతుంది? ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా సరే వంశ పెద్దలను వధించకూడదు. చూడండి, అది ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీషు దుష్టాసు వార్ష్ణయ జాయితే వర్ణశంకర అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు, పురుషుల గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ఒకటే. ఏమవుతుందంటున్నాడు? అధర్మం ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు అని చెప్పుకుంటున్నాడు. కుల స్త్రీలు అంటే ఎవరు? కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు. అంతే కదా. పెద్దవాళ్ళు లేరనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇప్పటికే మనం చూస్తున్నాం, ఒక 30-40 సంవత్సరాల నుంచి సినిమాలు వచ్చేవన్నీ కూడా ఎలాంటి సినిమా చూపిస్తాడు? ఆ సినిమాలో ఏం చేస్తాడు? తండ్రి బండి మీద తీసుకెళ్తాడు అనమాట. కుమార్తెను మెల్లగా తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. సినిమాలన్నీ అయ్యే కదా. ఈ సినిమాలో చూపించేది అంతే. తండ్రి చాలా, అంటే ఊరిలో చాలా గౌరవం కలిగినటువంటి వాడు. అంటే ఎలా చెడిపోవాలనేది చూపించింది ఎవరు? సినిమాల్లోనే కదా చూపించారు ఎలా చెడిపోవాలి. తండ్రి ఊరిలోనే పెద్ద ఆసామి, చాలా పెద్ద గౌరవం ఉన్నటువంటి వాడు.
తండ్రి చాలా మర్యాదగా తీసుకొచ్చి కాలేజ్ దగ్గర వదిలి వెళ్తాడు అమ్మాయిని. ఆ సినిమాలో ఏం చూపిస్తాడు, అలా వెళ్ళిపోయిన తర్వాత వాడెవడో ఎందుకు పనికిరాని వాడెవడో అక్కడేదో ఆ ట్రాక్టర్ తోలేవాడో లేకపోతే అక్కడేదో ఆ కాలేజీలో ప్యూనో లేకపోతే అక్కడ మరుగుదొడ్లు కడిగేవాడు ఎవడో ఉంటాడు, వాడు దానికి లైన్ వేస్తాడనమాట. అదే కదా సినిమాలు చూపించింది, అదే కదా. చంటి, బొంటి, ఇది రకరకాల పేర్లు పెట్టి ఓ సినిమాలు. సో ఆ సినిమాల్లో ఏం చూపించాడు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి స్త్రీలని ఎలా చెడగొట్టాలి, అలా చెడగొట్టేవాడే హీరో, అంతే కదా. వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చేసిన సినిమాలన్నీ దేని గురించి చెప్పండి. మీకు కావాలంటే హిస్టరీ చూడండి ఒకసారి వెళ్ళి. తెలుగు సినిమా పరిశ్రమలో కావచ్చు, ఏ సినిమా పరిశ్రమ అయినా కానివ్వండి, వాళ్ళు చూపించినవి ఏమిటి సినిమాల్లో, అదే ఇక్కడ చెప్తున్నాడు అర్జునుడు. ఈ సినిమా అంతా 5000 సంవత్సరాల క్రితం కనిపించింది అర్జునుడికి అక్కడ, అర్థమవుతుంది కదా. కాబట్టి ఏమన్నాడు, కుల స్త్రీలు చెడిపోతారు, ఓ వృష్ణివంశ సంజాతుడా అంటే ఓ కృష్ణ, అటువంటి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. దీని గురించి ఏం చెప్పకర్లా, సమాజంలో అందరికీ తెలిసిందే. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఏమంటున్నారు, జీవితంలో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రం. సత్ప్రవర్తన అంటే గుడ్ క్యారెక్టర్. దేశము, జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వర్ణాశ్రమ ధర్మం అంటే ఏమిటంటే, అది అందరినీ కూడా కట్టడిలో ఉంచి, అంటే అసలు ఎందుకోసం మనకి మానవ జన్మ లభించిందో దాని యొక్క పరిపూర్ణతను సాధించడం కోసం. అంటే మనిషిగా పుట్టిన వాడిని వాడు అనవసరంగా పెడత్రోవ పట్టకుండా, చూడండి, వాడిని ఎందుకైతే పుట్టాడో, మానవ జన్మ యొక్క పరిపూర్ణత ఏమిటి, భగవద్ధామం చేరుకోవడం. అక్కడికి క్రమక్రమంగా వాడిని సంరక్షిస్తూ వాడికి శిక్షణనిస్తూ ఆ లక్ష్యం వైపుకు తీసుకెళ్ళేటువంటి వ్యవస్థే వర్ణాశ్రమ వ్యవస్థ. చూడండి, అటువంటి జన సముదాయము దేనిపై ఆధారపడి ఉంటుందంటే స్త్రీల పాతివ్రత్యము, ధర్మవర్తనము పైన ఆధారపడి ఉంటుంది. మరి దీనికి చాలా కీలకమైనది ఏమిటి, స్త్రీల పాతివ్రత్యం అనేది చాలా ముఖ్యం. పిల్లలు సులభంగా తప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనము చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసినదే, దాని గురించి నేను వివరించాల్సిన అవసరం లేదు. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికి కుటుంబ పెద్దల రక్షణము అవసరమవుతుంది. ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదు, స్త్రీలకి రక్షణ లేదు. నానా రకాలైన ధర్మాచారాలలో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు. చూడండి, స్త్రీలు పెడదారి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాళ్ళని ధర్మకార్యాల్లో నిమగ్నం చేయాలని చెప్తున్నారు. ధర్మకార్యాలంటే ఏమిటి, బడికి పంపడం, కాలేజీకి పంపడం, యూనివర్సిటీకి పంపడం, విదేశాలకు పంపించడం, ఇవా ధర్మకార్యాలంటే? కాదు. ఏం చేయాలట, భగవత్ సంబంధమైనటువంటి కార్యాల్లో వారిని నిమగ్నం చేయాలి. అంటే వారి యొక్క స్త్రీ ధర్మం ఏదైతుందో అందులో వారిని నిమగ్నం చేయాలి. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు. అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకము కలిగించాలి. చూడండి, ఏం చేయాలట, సర్వదా వ్యాపకము కలిగించాలంటే దే షుడ్ బి ఎంగేజ్డ్ ప్రాపర్లీ ఇన్ ధార్మిక్ యాక్టివిటీస్ అని చెప్పంటున్నారు. అంటే వారి యొక్క చైతన్యము, వారి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతమైన దాని పట్ల ఉండేలా వారిని ఎంగేజ్ చేయాలి. ఖాళీ వచ్చిందనుకోండి, మళ్ళీ ఎవరైనా సరే మనిషి, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఏమిటంటే ఖాళీ బుర్ర దెయ్యాల కార్ఖానా అన్నట్టుగా ఐడిల్ బ్రెయిన్ ఈజ్ ఈవిల్స్ వర్క్షాప్ అన్నారు. చూడండి, కాబట్టి అందుకే మన చైతన్యాన్ని ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని, ప్రభుపాదుల వారు అన్నట్టుగా హయ్యర్ అన్నమాట, పైకి వెళ్ళాలన్నమాట మనం. చూడండి, స్టే హయ్యర్ అని చెప్పి అంటారు ఇప్పుడు కూడా. సో కాబట్టి ఉన్నతంగా ఉండేలా మనం ప్రయత్నం చేయకపోతే మన చైతన్యం దిగజారిపోతుంది. ఆ విధంగా వారి పాతివ్రత్యము, భక్తి, వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది. మనం దీని గురించి పూర్వం కూడా చర్చించాం. ఆ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడితే, సంరక్షించబడితే అప్పుడు వాళ్ళు సత్ప్రజలకు జన్మనిస్తారట. చూడండి, మంచి సమాజంలో మంచి పౌరులు తయారవుతారు. అటువంటి వర్ణాశ్రమ ధర్మం విఫలమైతే ఏమవుతుంది,
ఇప్పుడున్నట్టుగా. ఇప్పుడేం జరుగుతుంది? సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. చూస్తున్నాం కదా రోజు. ఆ! మనకి డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వడానికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఆలయానికి. ఆ! ఆ విధంగా అవాంఛిత జనబాహుళ్యము కలగజేస్తూ జారత్వము ప్రబలమవుతుంది. చూడండి. ఏమవుతుందంటే అవాంఛిత జనబాహుళ్యం, అన్‌వాంటెడ్ ప్రోజనీ. ఎప్పుడు ఈ విధంగా జనబాహుళ్యానికి చూడండి, అవాంఛిత జనబాహుళ్యం కలగజేయడం కూడా ఒక విధంగా గొప్ప విషయమే. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో సరే వాళ్ళు విచ్చలవిడిగా కలిశారు. కలవడం వల్ల అవాంఛిత జనబాహుళ్యం ఏర్పడింది. అలాంటి వారికి వాళ్ళు జన్మనిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా లెక్కేయాలి ఈ రోజుల్లో. మీకు అర్థమవుతుందా? జన్మనిస్తున్నారా? ఏం చేస్తారు? గర్భంలోనే శిశుహత్య, అబార్షన్. చూడండి. అంటే ఇంకా ఒకవేళ వాళ్ళు విచ్చలవిడిగా కలిసి ఆ విధంగా గర్భం ధరిస్తే, ఆ గర్భం ధరించినటువంటి శిశువుని వెలుగు చూడనిస్తే వాళ్ళకి సన్మానం చేయాలన్నమాట అలాంటి వాళ్ళని. అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళండి అని చెప్పి. అలా ఎవడు చేస్తాడు? బాధ్యతారహితులైన పురుషులు కూడా సంఘంలో ఏం చేస్తారట? జారత్వమునే ప్రేరేపిస్తూ ఉంటారట. ఇర్రెస్పాన్సిబుల్ మెన్. వాళ్ళకు కూడా ఏం కావాలి అంటే లూజ్ క్యారెక్టర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తిత్వం లేనటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇదే కావాలి. సమాజంలో స్త్రీలు రక్షణ లేకుండా ఉండడమే కావాలి. అందుకే ఈ జారత్వాన్ని ప్రేరేపించే వాళ్ళే ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప ఏమంటారు వాళ్ళని, విధానకర్తలు అన్నమాట. పాలసీ మేకర్స్ అంతా వీళ్ళే. ఎవరు? జారత్వాన్ని ప్రేరేపించేవాళ్ళు. అంటే వాళ్ళ పాలసీస్ అన్నీ ఎలా ఉంటాయి? స్త్రీ కుటుంబం నుండి విడదీయాలి ప్రతి స్త్రీని కూడా, వర్క్ ప్లేస్కి తీసుకురావాలి. అంతే కదా? కుటుంబం నుండి, సంరక్షణ నుండి బయటకు తీసుకురావాలి. ఉమెన్ లిబరేషన్ గురించి మాట్లాడాలి, ఉమెన్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విధంగా స్త్రీని కుటుంబం నుంచి, అంటే ఇప్పుడు చూడండి, మంద నుంచి మనం ఒక గొర్రెని పక్క తీసుకువెళితే ఏమవుతుంది? సింహం వచ్చి దాడి చేస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు కూడా ఎందుకని ఉమెన్ లిబరేషన్ గురించి ఇలా స్త్రీలు వాళ్ళు కలపై వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది, అది ఇది ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళని మెల్లగా ఆ మంద నుంచి బయటకు తీస్తే వాళ్ళని కబళిద్దామని చెప్పి అనమాట. చూడండి, ఆ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి, పీడలకు దారితీస్తుంది. చూడండి, ఈ అవాంఛిత సంతానం ఎలా వస్తుందంటే కాంట్రసెప్షన్ ఫెయిల్ అయిందనుకోండి, మీకు అర్థమవుతుంది కదా, వాడినటువంటి గర్భనిరోధకాలు విఫలమయ్యాయి అనుకోండి, అప్పుడు పొరపాటున ఎవడో పుడతాడనమాట. చూడండి, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి మానవ జాతిని ముంచెత్తి అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది? యుద్ధాలు, పీడలకు దారితీస్తుందని చెప్పి అంటున్నారు. చూడండి, అంటే ఒరే నువ్వు ఎందుకు పుట్టావురా అంటే వాడినటువంటి కాంట్రసెప్టివ్ మెజర్స్ పనిచేయలేదు కాబట్టి ఎక్స్పైరీ అయిపోయింది అనమాట. చూడండి, అది వాస్తవం మనం చెప్పుకునేది. అంటే వినడానికి ఇదిగా ఉండొచ్చు, పెద్ద వాస్తవం అలాగే ఉంటుంది, నిజం నిష్ఠూరంగా ఉంటుంది అనమాట. తర్వాత ఏమంటాడు చూడండి 41వ శ్లోకంలో, శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా. ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ భగవద్గీత పారాయణాలు అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అర్థం కాలేదండి? ఎందుకంటే అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎవడో చెప్పేవాడు లేడు, దాని అనువాదం పొరపాటును కూడా చదవరు. అవునే కదా? చాలాసార్లు చూస్తుంటాం, మా అమ్మాయికి భగవద్గీత కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిందండి, క్రికెట్ బ్యాట్ ఇచ్చారండి, సైకిల్ ఇచ్చారండి కాంపిటీషన్లో, ల్యాప్టాప్ ఇచ్చారండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. భగవద్గీత ఎందుకురా చదవాలి అంటే కాంపిటీషన్లో గెలవడం కోసం. అది ఇప్పుడు ఉన్న విధానం అన్నమాట. అంతేకాని పొరపాటును కూడా ఎవడైతే చూడండి, మా అమ్మాయి చిన్న వయసులో నుండి 6 నెలల వయసులో 700 శ్లోకాలు భగవద్గీత మొత్తం గుర్తున్నాయండి. రికార్డులు, సన్మానాలు, మెడల్స్ ఎక్కడ చూస్తే అక్కడ. ఆవిడ గారే పెద్ద అయ్యాక ఏమవుతుంది? అనువాదం చూద్దాం ఇక్కడ. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇలాంటి అవాంఛిత జనాభివృద్ధి, ఎవరైతే కాంట్రసెప్టివ్ మెజర్స్, గర్భనిరోధకాలు విఫలం కావడం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారట? వంశానికి, ఒకవేళ ఏమైనా మిగిలింటాయి, వంశాచారాన్ని నష్టపరిచిన వారికి నరకము కలిగిస్తుంది. అంటే వాడు ఆ విధంగా తయారవడానికి కారణమైన వాడు ఎవడైతే ఉంటాడో వీడు నాశనం అవుతాడు, వీడిలా తయారవడానికి కారణమైన వాళ్ళు కూడా నాశనం అవుతారు. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నారు.
ఇద్దరు కూడా నాశనం అవుతారట. నరకాన్ని కలిగిస్తున్నాడు, ఇద్దరు నరకానికి పోతాడు. చెడిపోయినవాడు, చెడిపోవడానికి కారణమైనవాడు ఇద్దరు నరకానికి వెళ్ళాల్సిందే. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా. పిండోదక క్రియల మన చర్చ ఎక్కడుంది? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? పిండోదక క్రియల అంటే ఏమిటి చూడండి. అంటే ఎంత దూరం వచ్చాక పిండోదక క్రియల గురించి ఎవడన్నా ఆలోచిస్తాడా చెప్పండి? మరి అవి పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అలాంటి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. వీళ్ళు ఈ విధంగా తయారవడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండం పెట్టేవాడు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏమవుతారంట? పతనం అయిపోతారని చెప్పుకుంటున్నారు. భాష్యం చూడండి. కర్మకాండ విధి నియమాలను బట్టి వంశపితరులకు సమయానుసారముగా పిండోదకాలు సమర్పించవలసిన అవసరము ఉన్నది. ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం, కొంతమంది ధర్మాత్ములు మాసికాలు ఇవన్నీ కూడా తద్దినాలు పెడుతూ ఉంటారు. అంటే మనం ఈ విధంగా మనం ఉన్నామంటే దానికి కారణమైనటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారికి మనం పిండము అంటే ఏమిటి? ప్రసాదం అన్నమాట. పుత్రపిండ ప్రయోజనం అని చెప్పుకున్నారు. పుత్రుడు ఎందుకు కావాలంటే పిండం పెట్టడానికి కావాలి కాబట్టి. ఈ నివేదన విష్ణు అర్చన ద్వారా మనకూడుతుంది. చూడండి, పిండం అంటే ఏమిటి? విష్ణు ఆరాధన చేసిన తర్వాత. ఎందుకంటే విష్ణు ప్రసాదాన్ని తినడం మనిషిని అన్ని రకాల పాపాల నుంచి ముక్తుని చేస్తుంది కదా. ఏమిటి ఆ శ్లోకం? 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై అని చెప్పుకుంటాడు. అన్ని రకాల పాపాల నుంచి ముక్తులు చేస్తుంది. ఒక్కొక్కప్పుడు వంశపితరులు నానా రకాల పాపాల వలన క్లేశాలు అనుభవిస్తూ ఉంటారు కదా. పూర్వీకులు పాపాలు చేస్తుంటారు. మరొకప్పుడు వారిలో కొందరు స్థూలదేహమైనా పొందక పిశాచాలుగా సూక్ష్మదేహాలలోనే బలవంతముగా ఉండవలసి వస్తుంది. పాపం చేయడం వల్ల ఏమవుతుందట? కొంతమందికి మళ్ళీ శరీరం కూడా రాకుండా పిశాచాలుగా తిరుగుతూ ఉంటారట. అందుకే ప్రసాద అన్నము వంశీయులచే సమర్పించబడినప్పుడు, అంటే పిండం పెట్టినప్పుడు పితరులు పిశాచ జీవనం నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తి పొందుతారు. పితరులకు చేసే అటువంటి సహాయం ఒక వంశాచారం. చూడండి, అర్థమవుతుంది కదా. ఒరే, నువ్వు పుట్టినప్పుడు నిన్ను రక్షించింది ఎవర్రా నాయన? మనం గర్భంలోంచి బయటికి రాగానే మనంతట మనంగా అన్ని పనులు చేసుకోగలమా? మనంతట మనంగా అసలు మనకి ఏం జరుగుతుందో తెలుసా? మనకు అసలు మన పనులు మనం చేసుకోవాలంటే ఎంత వయసు రావాలి చెప్పండి? ఈ రోజుల్లో ఎంత వయసు వచ్చినా ఎవడ పని వాడు చేసుకోవడం ఎవడికి రావట్లా. చూడండి, కొన్ని కనీసం పూర్వ విధానంలో 6-7 సంవత్సరాలు వచ్చిందంటే వయసు వాడి పనులు వాడు చేసుకునే సమర్థత వస్తుంది కదా. అప్పటి వరకు నేను రక్షించిన వాడు ఎవడు? మరి అలా రక్షించిన వారిని నువ్వు వృద్ధాప్యంలో రక్షించవద్దు. వృద్ధాప్యంలో రక్షించడమే కాదు, వాళ్ళు శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళకి పిండాలు పెట్టవద్దు. చూడండి చూడండి అందుకే అలా వంశీయులచే సమర్పించబడినప్పుడు పితరులు పిశాచ జీవనం నుండి ఇతర దుర్భరమైన జీవితాల నుండి ముక్తులవుతారు. పితరులకు చేసే అటువంటి సహాయం ఒక వంశాచారం. భక్తియుత సేవలో లేని వారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. చూడండి, భక్తియుత సేవ అంటే ఇక్కడ చెప్పేది 100% ఎవరైతే భక్తియుత సేవలో లేరో వాళ్ళు తప్పకుండా వీటిని పాటించాలి. అయితే భక్తియుత సేవలో ఉన్నవాడు అటువంటి కర్మలను చేయవలసిన అవసరం లేదు. ఎవరు భక్తియుత సేవలో మనసా వాచా కర్మణ 100% వాడు భక్తియుత సేవలోనే ఉన్నాడు అనుకోండి, వాడు చేయక్కర్లేదు. లేదని అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒకవేళ కేవలం భక్తియుత సేవ చేస్తున్నాడు అనుకోండి, భగవంతుడి సేవ చేస్తే దానివల్ల మనిషి లక్షలాది పితృదేవతలైన అన్ని రకాల దుఃఖాల నుండి విముక్తుని చేయగలుగుతాడు. ఈ విషయం శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం రుణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్యకర్థం అని చెప్పన్నారు. అన్ని రకాల నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందుని పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యత కానీ రుణము కానీ కలిగి ఉండడు. భగవంతుని భక్తియుత సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి. ఇప్పుడు 100% వెన్ వి ఎంగేజ్ అవర్ సెల్ఫ్ ఇన్ 100% కృష్ణ కాన్షియస్నెస్, 100% మనం భగవత్ సేవలోనే ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనం ఎవరికి ఎలాంటి రుణాలు ఉండవు. అలా లేవనుకోండి, అప్పుడు మనం ఇవన్నీ కూడా చేయాల్సిందే. తర్వాత ఏమంటున్నాడు చూడండి కృష్ణుడు, అర్జునుడు ఏమంటున్నాడు?
దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాధ్యంతే జాతిధర్మా కులధర్మాశ్చ శాశ్వతా. వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యేవారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనం అయిపోతాయి. అలాంటి వాళ్ళు ఉంటే కుటుంబం నాశనం అవుతుంది, అలాంటి కుటుంబాలు ఉంటే గ్రామం నాశనం అవుతుంది, అలాంటి గ్రామాలుంటే దేశం నాశనం అవుతుంది. మానవుడు చరమ మోక్షాన్ని పొందగలిగేటట్లు సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మము చే నిర్దేశింపబడిన రీతిగా మానవ సంఘంలోని 4 వర్ణాల వారికి జాతి ధర్మాలతో పాటుగా కుల ధర్మాలు నిర్ణయించబడ్డాయి. అందుకే వర్ణాశ్రమ ధర్మం అనేది కావాలి. అర్థమవుతుంది కదా. ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది పూర్వం ఉంది కాబట్టి అందరూ కూడా ధర్మాత్ములుగా ఉండేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఎవ్వడు కూడా ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి లేదు. అందుకే బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి విచ్ఛిన్నము కావడం సంఘంలో అయోమయ పరిస్థితిని కలుగు చేస్తుంది. ఎవడు ఏం చేయాలి చూడండి, వాడి జీవితంలో ఎలా స్థిరపడాలో తెలిసేటప్పటికే వాడికి 25-30 ఏళ్ళు వచ్చినా అసలు నేను ఏం చేసి బతకాలనేది క్లారిటీ లేదు ఈ రోజుల్లో జనానికి. 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా ఇంకా జీవితంలో స్థిరపడటంలా. ఏమిరా అంటే ఇంకా నేను స్థిరపడలేదండి అంటాడు జీవితంలో. ఎప్పుడు స్థిరపడతావు? మరణం వచ్చాక స్థిరపడేది. ఇంకా వయసు అయిపోయిన తర్వాత ఇంకా స్థిరపడేది ఏముంది? కొన్నాళ్ళు ఆగితే ఎలాగో శరీరం వదిలేస్తాం. ఇంకా స్థిరపడటం గురించి ఆలోచన చేయక్కర్లేదు అనమాట. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువుని మర్చిపోతారు. చూడండి అదే ఇక్కడ. దేనివల్ల? ఈ సనాతన ధర్మం అనేది, అంటే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది విచ్ఛిన్నం కావడం వల్ల జీవిత లక్ష్యమైన విష్ణువుని మర్చిపోతారు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఉంటే అప్పుడు అవన్నీ కూడా చూస్తారనమాట వాళ్ళు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడతారు. అలాంటి వారిని అనుసరించే జనులు నిశ్చయంగా అయోమయ స్థితిలో పడిపోతారు. కాబట్టి ఇక్కడ మనం నేషనల్ హైవేలు నిర్మిస్తున్నాం భూమి మీద. కానీ నరకానికి వెళ్ళడానికి అసలు మరి ఎన్ని హైవేలు అవసరం అవుతాయో కలియుగంలో. అఫ్కోర్స్ అక్కడ హైవేలు అవసరం లేదు నరకానికి వెళ్ళడానికి, ఎందుకంటే అది వేరే రకమైన ప్రయాణం. దాని గురించి భాగవతంలో చెప్పబడుతుంది. భాగవతం 5వ స్కందం చదివితే అందులో ఏ విధంగా జీవులు నరకానికి వెళతారనేది అర్థమవుతుంది అనమాట. మరి ఇదంతా ఎలా తెలిసిందండి అర్జునుడి కంటే? ఈ విషయాలు ఆయన చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను సుశ్రుమ. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురుశిష్య పరంపర ద్వారా నేను విన్నాను. ఇవన్నీ ఎవరు చెప్పారు? మా గురువుగారు చెప్పారు నాకు. పరంపరలో నేను విన్నాను. ఇలా కులధర్మాలు అంటే కుటుంబ ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు? తన వాదానికి నాకలా అనిపించిందని చెప్పట్లా, ప్రామాణికుల నుండి విన్నదాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అదివరకే స్థితుడైన వ్యక్తి సహాయం లేకుండా మనిషి యథార్థ జ్ఞాన స్థితికి చేరుకోలేడు. కాబట్టి మనందరికీ కూడా ఒక మార్గదర్శకులు ఉండాలి. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉంది. చూడండి ఏమిటా పద్ధతి? బ్రహ్మచారిగా శిక్షణ పొందుతాడు, గృహస్థ జీవనంలోకి ప్రవేశిస్తాడు. గృహస్థ జీవనంలో అనేక రకాల పాపాలు చేయాల్సి రావచ్చు. అందుకే అతడు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం ఏమిటి? వానప్రస్థంలోకి రావడం, తర్వాత సన్యాసం స్వీకరించడం వల్ల వాళ్ళకి ఒక అవకాశం లభిస్తుందన్నమాట. ఎప్పుడైతే వానప్రస్థం సన్యాసంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ పాపాన్ని విడిచిపెడతారు, పాప జీవనాన్ని పూర్తిగా విడిచిపెడితే భగవంతుడి సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం లేకపోతే, ఈ విధంగా బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటివి లేకపోతే ఎప్పుడు పాపాలలో నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని ఎలా పొందుతాడు చెప్పండి? అందుకే ప్రాయశ్చిత్తం తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పకుండా నరకాలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. కాబట్టి కుటుంబ వ్యవస్థ ఎంత ముఖ్యం. నువ్వు ముందు భక్తుడు అవుతావా లేదా తర్వాత విషయం, ముందు మనిషిగా ఉండు. అర్థమవుతుంది కదా. ముందు మనిషి అనేటువంటి స్థితికి రావాలి. ముందు మనిషిగా జీవిస్తే మనిషికి మనం ఆత్మజ్ఞానం నేర్పవచ్చు. పశువులకి ఆత్మజ్ఞానం నేర్పగలమా చెప్పండి? ఎందుకు ఈ రోజుల్లో ఆత్మజ్ఞానం ఎంత మైకులు పెట్టి అరిచి గీచి
ఆ, మనం అరిచి గీ పెడుతున్నా సరే, ఎంత మొత్తుకుంటున్నా సోషల్ మీడియాల్లోనూ వాటిల్లో వీటిలో ఎంత మొత్తుకున్నా ఎందుకని జనానికి ఇది ఎక్కడం లేదు, ఎందుకంటే వాళ్ళు మనుషులుగా బతకడం లేదు, వాళ్ళు జంతువులుగా బతుకుతున్నారు. కాబట్టి జంతువులకు ఆత్మజ్ఞానాన్ని నేర్పగలమా? నేర్పలేం. అందుకే మనిషి స్థితికి రావాలి. మరి మనిషి మనిషిగా జీవించాలంటే కుటుంబ వ్యవస్థ అనేది ఉండాలి. ఆ? అందుకే ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది మనం ఏర్పరిస్తేనే కృష్ణ చైతన్యాన్ని యథాతథంగా ప్రచారం చేయగలం, సాధన చేయగలం, సాక్షాత్కారాన్ని పొందగలం. కాబట్టి ఈ విధంగా మొదటి అధ్యాయంలో మనకి చూడండి, అసలు ఆత్మజ్ఞానం వరకు వెళ్లకుండానే భగవద్గీత మొదటి అధ్యాయంలోనే ప్రస్తుత సమాజ రుగ్మతలన్నిటికీ కూడా పరిష్కారం చూపబడింది. మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంతో ఉత్తమమైనటువంటిది అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే ఎవరైనా చెప్పండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ప్రణామాలు. చెప్పండి. పితృదేవతలకి అంటే సంవత్సరికము నెల మాసం లెక్క చేస్తారు, అందులో చూస్తారు సంవత్సరం. అందులో నాలుగు మీ ప్రశ్న కట్ అయిపోయింది. ఏమిటది? ఏం పెడతారు? అలా చేయకూడదు. ఏ విధంగా అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు పాపం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది శాస్త్రీయం కాదు ఆ విధంగా మాంసం పెట్టడం అనేది. అది నిషేధించబడింది కలియుగంలో. ఫలపైతృకం శాస్త్రాలు చెప్తున్నాయి. పితృదేవతలకి మాంసాన్ని పిండంగా పెట్టడం అనేది నిషేధించబడింది కలియుగంలో. ఆన్లైన్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటది? హరే కృష్ణ ప్రభు, ప్రణామ్. ఇన్ 1.43 it is said, one who is always engaged in sinful activities must utilize the process of atonement called prayashchitta. Without doing so, one surely will be transferred to hellish planets to undergo miserable lives as the result of sinful activities. What is the prayashchitta for sinful activities? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే 1:43లో ఏం చెప్పబడింది చూడండి. మరణానికి ముందే తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకునే పద్ధతి వర్ణాశ్రమ పద్ధతిలో ఉంది. సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపాల్సి వస్తుంది. శాస్త్రాల్లో మనకు అనేక రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. కానీ కలియుగంలో ఏకైక ప్రాయశ్చిత్తం ఏమిటంటే మనం పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు అవ్వడం. ఆ విధంగా మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఈ 4 నియమాలు పాటిస్తూ మనం పూర్తిగా భగవంతుని యొక్క సేవకు అంకితమైనట్లయితే మనం ప్రాయశ్చిత్తం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ ప్రాయశ్చిత్తాలు అనేవి అనేక రకాలుగా చేయొచ్చు. అందుకే పురుషుడైతే అది చెప్తున్నాం, గృహస్థ జీవనంలో ఎలా ఉన్నప్పటికీ కూడా అతడు దాని నుంచి బయటపడి పూర్తిగా భగవత్ సేవకు అంకితం అవ్వాలి. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాయశ్చిత్తం పూర్తిగా భగవంతుని సేవకు అంకితం కావడం. అదే ఏకైక ప్రాయశ్చిత్తం. ఎందుకంటే శాస్త్రాల్లో అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి, ఏ తప్పు చేస్తే ఏ ప్రాయశ్చిత్తం చేయాలి. కానీ అలాంటి ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకోలేనటువంటి స్థితిలో కలియుగంలో జనులు ఉన్నారు. అందుకే చైతన్య చరితామృతంలో చూస్తే కేవలం ఎవరో ఒక మహమ్మదీయుడు ఒక హిందువుపై ఉమ్మి వేసాడని చెప్పి అతడికి బ్రాహ్మణులు ఏమని ప్రాయశ్చిత్తం చేశారని చెప్పారంటే, నువ్వు మరిగే నెయ్యి తాగమన్నారు. ఇప్పుడు అలాంటి ప్రాయశ్చిత్తాలు చెప్తే ఎవడు చేయగలరు చెప్పండి. కాబట్టి ఏకైక ప్రాయశ్చిత్తం ఏమిటంటే మళ్ళీ భౌతికమైనటువంటి కార్యాల్లో నిమగ్నం కాకుండా మనకున్నటువంటి సమయాన్ని, శక్తిని అన్నిటినీ
ఆధ్యాత్మిక జీవనం గడపడానికి వాడడం. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. హరే కృష్ణ.